సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో నాకు ఈ ఆపర్చునిటీ మా అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హ్యూమన్ బ్లడ్ అండ్ ఇట్ నార్మల్ వాల్యూస్. సో ఇంపార్టెన్స్ ఏంటి మన హ్యూమన్ బ్లడ్కి, దాని గురించి మనం క్లియర్ చూద్దాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద సెషన్ అడగవచ్చు లేదు. సో బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ హ్యూమన్ బాడీ. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ చూడొచ్చు. సో ఏంటంటే ఇది రక్తనాళాలు. సో రక్తనాళాల్లో రక్తం ఎలా ప్రవహిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు రక్తం ఎందుకు కావాలి మన శరీరానికి, ఎంత మోతాదులో ఉండాలి, రక్తం సరఫరా చేయడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్స్. సో దీని గురించి అందరి గురించి లేదా మనం చూద్దాం. సో సార్ వాట్ శ్రీను సార్ 1 minute. 1 minute శ్రీను సార్. సార్ లీడర్స్ సాయి సార్, లీడర్స్ దీంట్లో మన ఆర్ఎస్టీ సో జనరల్ మనం చూస్తున్నాం వాట్ ఈస్ బ్లడ్. So blood is a specialized connective tissue that constantly circulates through our body, comprising around 77 to 8% to your whole body weight. సో కనెక్టివ్ టిష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్తారంటాం కదా సెల్, టిష్యూ, ఆర్గన్. సో సెల్ అంటే ఒక చిన్న సెల్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ టు ఫామ్ అయ్యి కొన్ని సెల్స్ కలిసి ఏంటంటే టిష్యూగా మారుతాయి. సో ఇది ఒక కనెక్టివ్ టిష్యూ లాంటిది. కనెక్టివ్ టిష్యూ అంటే మీ చూడండి బ్లడ్ అంతా మొత్తం విస్కస్ లో ఉంటుంది, అంటే ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ లాగానే ఉంటుంది, ఒక కనెక్టివ్ టిష్యూ లాగా ఇది ఉంటుంది. మన బాడీ వెయిట్ కి ఏంటంటే ఎగ్జాంపుల్ 7 to 8% ఉంటుంది. ఒక 100 కిలోలు అనుకోండి. సో 100 కిలోల వాళ్ళ 100 కిలోల ఇండివిజువల్లో 7 నుంచి 8 కేజీల వరకు బ్లడ్ అనేది ఉంటుంది వాళ్ళ శరీరంలో. సో ఒక ఆన్ యావరేజ్ గా ఒక మ్యాన్ లో అయితే ఒక మగవాళ్ళలో 5 నుంచి 5.5 లీటర్లు ఉంటుంది, ఆడవాళ్ళలో 4.5 నుంచి 5 లీటర్ వరకు బ్లడ్ అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్ గా సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ ప్లాస్మా తీరు ఇది మనకు కనిపిస్తుంటది, ఇట్లా విస్కస్ తీరు ఇట్లా అంటుకోపోతున్నట్టు ఉంటది ఇది. సో బ్లడ్ వాల్యూమ్ అండ్ ఇట్స్ కంపోజిషన్. సో జనరల్ చెప్పిన కదా 5 లీటర్స్ వరకు ఆన్ యావరేజ్ గా బ్లడ్ ఉంటుంది. సో బ్లడ్ లో ఏంటంటే ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ అంటే ఏంటిది, ప్లాస్మా అంటే. ప్లాస్మా అంటే ఓ, ఎవరన్నా మీరు ప్లేట్లెట్స్ ఇచ్చిరా ఎవరన్నా, ఎవరికైనా సరే ప్లేట్లెట్స్ ఇస్తే మనకేంటంటే మొత్తం బ్లడ్ మొత్తం బయటకు వచ్చేసి దాంట్లో ప్లాస్మా సపరేట్ అయిపోతుంది, అన్ని సపరేట్ అయిపోయి మళ్ళీ ఓన్లీ ప్లేట్లెట్స్ సపరేట్ అయ్యి మళ్ళీ వెళ్తాయి. సో బ్లడ్ ప్లాస్మా ఏంటంటే మనకు లైట్ గా ఎల్లో కలర్ లిక్విడ్ ఉంటుంది. సో ఆ ప్లాస్మా అనేది ఎక్కువ ఉంటుంది మన శరీరంలో. ఆ ప్లాస్మా వచ్చేసి 55% ఉంటుంది రక్తంలో. ప్లాస్మా క్వాంటిటీ 55% ఉంటుంది, అండ్ దాంట్లో బ్లడ్ సెల్స్ వచ్చేసి ఓన్లీ 45% ఉంటుంది. సో ఎక్కువ శాతం ప్లాస్మానే ఉంటుంది. సో అసలు బ్లడ్ లో ఏముంటది, బ్లడ్ లేదంటే బ్లడ్ ప్లాస్మా. ఇది ఒక లిక్విడ్ మ్యాట్రిక్స్, సెల్ మెంబ్రేన్, న్యూట్రిషన్, హార్మోన్స్ అండ్ వేస్ట్ ఇవన్నీ క్యారీ చేయడానికి ప్లాస్మా ఉంటుంది. ఆర్బిసి ఎర్ర రక్త కణాలు అంటాం మనం. సో ఎర్ర రక్త కణాలు ఏంటంటే హిమోగ్లోబిన్ ఉంటుంది, ఐరన్, ఇవన్నీ ఎర్ర రక్త కణాల్లో ఉంటాయి. అండ్ డబ్ల్యూబిసి తెల్ల తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తుంటే మన బాడీకి ప్రొటెక్షన్ గా పనిచేస్తుంటది, ఒకటి ఫైటింగ్ తీరు. సో మనకి ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే ఫస్ట్ మన తెల్ల రక్త కణాలు వచ్చేస్తాయి, దాంతో ఆ వైరస్ తోని ఆ బ్యాక్టీరియాతో మన శరీరంకి ఎంటర్ అయిన బ్యాక్టీరియాతో ఇది ఫైటింగ్ చేస్తుంటది. అండ్ ఇంకోటి ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ ఏంటంటే క్లాటింగ్ ఏజెంట్. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, మన చేయికి చిన్న కురుపైనా సరే మనం ఇట్లా గిచ్చినా ఏదైనా దెబ్బ, చిన్న చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కొంచెం సేపే బ్లడ్ వస్తుంది, తర్వాత అది బ్లడ్ అది మానిపోదు, అంటే అక్కడక్కడ గడ్డ కట్టేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్లేట్లెట్స్. సో ఇవన్నీ కరెక్ట్ మోతాదులో ఉండాలి మన శరీరంలో. ఒకవేళ ప్లాస్మా లెవెల్ తక్కువ ఉందనుకోండి మన శరీరం వీక్ అవుతుంది, అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్ బ్లడ్ తక్కువైంది అనుకో, సో మన బాడీలో ఐరన్ తగ్గుతుంది, దాంతో పాటు హిమోగ్లోబిన్ లెవెల్ కూడా తగ్గుతుంది. అదే తెల్ల రక్త కణాలు తగ్గినాయి అనుకోండి మనకు తొందరగా రోగాల బారిన పడుతుంటాం, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయదు, మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయదు. ప్లేట్లెట్స్ కరెక్ట్ లేవు అనుకోండి, సో ప్లేట్లెట్స్ కరెక్ట్ లేకపోతే ఏంటంటే ఎక్కువ రక్తస్రావం అవుతుంటుంది. సో ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్, దెబ్బ తగిలింది కదా, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రక్తం పోతుంది, అంటే చాలా లేట్ బ్లీడింగ్ కడుతుంది. సో దీనికి అన్నిటికీ మళ్ళీ సపరేట్ టెస్ట్లు అనేవి ఉంటాయి, ఏది ఎలా ఉంది, ఏది ఎంత క్వాంటిటీ ఉండాలి. సో దీంట్లో ఏదైనా ఒక్కసారి మనకి ఏంటంటే తెల్ల రక్త కణాలు పెరిగినంటాం. ఈ మన వర్షాకాలం కానీ ఎక్కువ ఏమంటారు ఇదే మనకు అక్టోబర్ నవంబర్ సీజన్ లో
మేబీ ఇప్పుడు వర్షాకాలం నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఏంటంటే అంటువ్యాధులకి ఇవన్నీ స్టార్ట్ అవుతుంది కదా. సో మాక్సిమం మనకి ఏంటంటే ఇది బ్లడ్ సెల్స్ పెరుగుతుంటాయి, తెల్ల రక్త కణాలు కావచ్చు, ప్లేట్లెట్స్ ఇవన్నీ పెరుగుతుంటాయి. పెరగడం కారణం ఏంటంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో దీన్ని బట్టి ఆ ఇన్ఫెక్షన్ ఆ ట్రీట్మెంట్ చేస్తారు. సో మేజర్ రక్తంలో ఈ 4 ఉంటాయి. సో దీని వల్లనే మన బాడీలో ఎలా ఉంది మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లాస్మా. సో ప్లాస్మా ఏంటంటే లిక్విడ్ ఫౌండేషన్ ఆఫ్ బ్లడ్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సర్క్యులేషన్ త్రూ యువర్ రైట్ నో. సో మాక్సిమం ప్లాస్మానే 55% ఉంటుంది ఆ రక్తంలో ప్లాస్మా కౌంట్ షేర్. సో ఈ ప్లాస్మా ఏం చేస్తుందంటే మన బాడీలో మొత్తం ఒక లిక్విడ్ లాగా మొత్తం పనిచేస్తుంటది. అంటే ఫ్లో మొత్తం పనిచేస్తుంది. సో ఈ ప్లాస్మాలోనే ఇవన్నీ కలిసి ఉంటాయి. సో అన్నిటికీ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటది. ఈ ప్లాస్మాలోనే 90% వాటర్ ఉంటుంది ప్రైమరీ సాల్వెంట్. 10% వచ్చేసి ప్రోటీన్, ఎరిథ్రోలైట్స్, హార్మోన్స్, న్యూట్రిషన్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 10% ఉంటాయి. మనం చెప్తాం కదా, సో రక్తం ఏంటంటే ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ ఏం ఫిల్టరేషన్ చేస్తుందంటే ఇవన్నీ వేస్ట్ ప్రొడక్ట్స్ అని ఫిల్టర్ చేస్తుంది. అవన్నీ క్యారీ చేసి ఏంటంటే బ్లడ్ లో చేస్తుంది. బ్లడ్ లో వచ్చేసి ప్లాస్మా మేజర్ దీనికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ మన బాడీకి ప్రోటీన్ కావాలి, మన తిన్నది అరిగిన తర్వాత ఆ న్యూట్రిషన్స్ కావాలి. ఇంకేంటంటే మన బాడీలో హార్మోన్స్ కూడా థైరాయిడ్ కావాలి, పిట్యూటరీ, అడ్రినలిన్ గ్లాండ్స్, ఈ హార్మోన్స్ మొత్తం సప్లై చేసేది కూడా ఈ రక్తమే. రక్తంలో మేజర్ పార్ట్ వచ్చేసి ప్లాస్మా. సో ఇవన్నిటికీ ఇవే చూసుకుంటది. సో వితౌట్ ప్లాస్మా బ్లడ్స్ కుడ్ నాట్ ట్రావెల్ ఆర్ ఫంక్షన్ ప్లాస్మా ఇన్ వెహికల్ ఫర్ ఎ ఎంటైర్ సిస్టమ్. మన బాడీలో ప్లాస్మా శాతం కరెక్ట్ లేకపోతే రక్తం ఎంత ఉన్నా వేస్ట్ అయ్యి. సో రక్తం కరెక్ట్ సరఫరా అవ్వాలంటే ప్లాస్మా ఖచ్చితంగా ఉండాలి. సో ప్లాస్మా చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో. సో ప్లాస్మా ఏంటంటే వాటర్, ప్రోటీన్స్ ఉంటుంది, అదర్ సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు హార్మోన్, గ్లూకోజ్, ఇన్సులిన్ కావచ్చు, మన బాడీలో షుగర్ లెవెల్స్, ప్రోటీన్, లిపిడ్స్ అనే కొలెస్ట్రాల్ ఇవన్నీ మొత్తం ప్లాస్మాలోనే ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ పౌడర్ తాగుతాం, ఎలక్ట్రాల్స్ పౌడర్ తాగుతాం కదా మెడికల్ షాప్ లో తీసుకొని. అవి తీసుకోగానే మన బాడీలో సోడియం, పొటాషియం, కాల్షియం లెవెల్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్మానే దానికి అన్నికి రెస్పాన్సిబుల్. ఇవన్నీ మెయింటైన్ ఈ ప్లాస్మానే చేస్తుంది మనకి. సో ప్లాస్మా ఏం చేస్తుందంటే ప్లాస్మా డస్ అంటే ట్రాన్స్పోర్ట్. సో ప్రతి ఒక్క దానికి న్యూట్రిషన్, హార్మోన్స్, మెటబాలిక్ వేస్ట్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంటుంది. అండ్ టెంపరేచర్ కంట్రోల్, ఎందుకంటే ఎక్కువ 90% దీంట్లో వాటరే ఉంటాయి. సో మన బాడీలో ఆటోమేటిక్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, యూరిన్ రూపమే తీసేస్తుంటుంది. అంటే కిడ్నీస్ వెళ్ళి కిడ్నీలో ఎక్కువ ఫిల్టరేషన్ అవుతుంది. ఇది నేచురల్ ప్రాసెస్. ఇది మన బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంటుంది ఇది మొత్తం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్. సో ఆర్బీసీ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఆర్బీసీ ఏం చేస్తుందంటే కౌంట్ వచ్చేసి ఆర్బీసీ కౌంట్ 4 నుంచి 45% వరకు ఉంటుంది మన టోటల్ వాల్యూమ్ లో. ఆర్బీసీ ఏంటంటే ఒక డిస్క్ రూపం లాగా, ఒక చిన్న రౌండ్ డిస్క్ రూపంలో షేప్ లో ఉంటది. ఆ షేప్ లో ఉండి కొంచెం ఇట్లా లావు ఉన్నట్టు ఉంటది. సో దీంట్లో మొత్తం మన బాడీలో ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ హిమోగ్లోబిన్ కావచ్చు, ఐరన్, ప్రోటీన్ పికప్ ఆక్సిజన్ అండ్ డెలివర్స్ బాడీ టిష్యూ అండ్ గివ్స్ బ్లడ్ టు ఇట్స్ కలర్. సో హిమోగ్లోబిన్ ద్వారా దీనికి కలర్ అనేది వస్తుంటది. ఇంకోటి బాడీ టిష్యూ, హిమోగ్లోబిన్ రిలీజ్ ఆక్సిజన్ సెల్స్ త్రూ అవుట్ ద బాడీ. సో దీంట్లో అంటే ఆక్సిజన్ ఇవన్నీ ఉత్పత్తి చేసుకుంటది. దాంతోపాటు అన్నిటికీ సర్క్యులేషన్. సో లంగ్స్ నుంచి వచ్చిన ఆక్సిజన్ మొత్తం ఇదే క్యారీ చేస్తుంది. క్యారీ చేసి ఎంటర్ బ్లడ్ మొత్తం సప్లై చేస్తుంది. ఏంది? ఎర్ర రక్త కణాలు. అండ్ ఇట్ ఇన్ ద లంగ్స్ హిమోగ్లోబిన్ బైండ్స్ ఇన్కమింగ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. దాంతో పాటు ఇంకేందో ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఇస్ అ స్పెషలైజ్డ్ ప్రోటీన్ ఇన్ ద ఐరన్ కోర్ దట్ బైండ్స్ విత్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఐరన్, ఆక్సిజన్ ఎప్పుడు కలిసి ఉంటుంది. దీంట్లోనే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే వాటర్ తాగినా, ఇంకేంటంటే మనం బ్రెస్ట్ బెల్ట్ పెట్టుకున్నా సరే, మన బాడీకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ రానికి కారణం ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ రెగ్యులర్ తిరుగుతూనే ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అంటే హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఏంటంటే ఐరన్ అనేది ఉంటుంది. సో ఐరన్, ఆక్సిజన్ ఎప్పుడు కలవాలని ట్రై చేస్తుంటది మన శరీరంలో. సో బయట ఏంటంటే తుప్పు పడుతుంది, బట్ మన శరీరంలో డిఫరెంట్ మెకానిజం వల్ల, డిఫరెంట్ కెమికల్స్ వల్ల ఏంటంటే ఎప్పుడు తుప్పు పట్టదు ఐరన్. సో ఐరన్, ఆక్సిజన్ ఎప్పుడు కలిసే ఉంటాయి. సో మన మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంది దీంట్లో ఏంటంటే ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఐరన్ అట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆక్సిజన్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మనం వాటర్ తాగినా, రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది. సో ఐరన్ ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుంది. సో మన మ్యాగ్నెటిక్ థెరపీ ఏంటంటే ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఐరన్ ఎక్కడ ఉంటుందో కంప్లీట్ బ్లడ్ లో ఉంటుంది. సో ఆ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చాలు, మొత్తం మన బాడీ మొత్తం
బ్లడ్ సర్క్యులేషన్ అంతా మొత్తం మన ఈ మ్యాగ్నెటిక్ థెరపీ లాగా పనిచేస్తుంటది. సో మేజర్ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి ఇది ఉంటుంది. ద ఆక్సిజన్ సెంటర్ అంటాం దీన్ని. ద ఆక్సిజన్ సెంటర్ అంటే మొత్తం లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫికేషన్ చేసుకుంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవరీ బాడీకి ఇస్తుంది. దాంతోపాటు కిడ్నీ వెళ్ళి మళ్ళీ దాంతో వేస్ట్ మెటీరియల్ కూడా తీసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ సెల్స్. సో చెప్పినాం కదా, థర్డ్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్. సో వైట్ బ్లడ్ సెల్స్లో ఏముంటాయంటే న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్. సో ఇవన్నీ మన బాడీకి ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎగ్జామ్ మన బాడీలో ఏదైనా వైరస్ కానీ ఏదో మనం బయట చెత్త చెదారం మీద తిన్నాం, తినగానే మన బాడీకి ఏంటంటే తెలుస్తుంది కొంచెం వీక్ అయినట్టు, నీరసం అయినట్టు. సో వెంటనే మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది. సో టెంపరేచర్ ఎందుకు పెరుగుతుందంటే, ఎగ్జాంపుల్ బయట మన ఇంట్లోనే అనుకోండి, మన ఇంట్లో బయట వ్యక్తి ఎవరైనా వచ్చిర్రు మనం కొట్టడానికి, మనం థ్రెటన్ చేయడానికి ఎవరో వ్యక్తి వచ్చారు. సో మనం రియాక్ట్ అవుతాం కదా. సో ఇద్దరి మైండ్ ఫైటింగ్ జరుగుతుంది కదా. ఆ ఫైటింగ్ దిక్కెళ్ళే మన బాడీ మొత్తం వేడెక్కుతుంది. సో చాలా మంది అంటారు జ్వరం రాగానే ఏదో హడావిడి హడావిడి చేస్తారు. సో మనం ఏం చేయాలంటే మన బాడీని టెంపరేచర్ మనమే కంట్రోల్ చేసుకోవాలి. లైక్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లిక్విడ్స్ అంటే మొత్తం మనకు ఎలక్ట్రోలైట్స్ అంటాం కదా, అలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి. లేదంటే జ్యూస్లు అవి తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మన టెంపరేచర్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన కంట్రోల్ లేదో, లిక్విడ్ తీసుకుని తగ్గలేదనుకో, అప్పుడు ఏంటంటే మన బాడీ మొత్తం వాటర్ లేదంటే ఒకటి తడి బట్టతో తుడిచి మన టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా కంట్రోల్ కాకపోతే అప్పుడు మనం పారాసెటమాల్ ఏదో టాబ్లెట్స్ తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది. సో ఎప్పుడైతే జ్వరం వచ్చింది అనుకోండి, అర్థం చేసుకోండి మన బాడీలో ఏంటంటే ఏదో బ్యాక్టీరియా ఎంటర్ అయింది. ఆ బ్యాక్టీరియాతోని మన డబ్ల్యూబిసి కొట్లాడుతుంది. ఏ తెల్ల రక్త కణాలు కొట్లాడుతున్నాయి. సో మాక్సిమం దీని ఏంటంటే ల్యూకోసైడ్స్ అంటారు. So leukocytes are the key parts of your National Cancer Institute directory. They flow throughout the body tissue, find that destroy germs like bacteria, virus, and fungi. They act as your body main defense army against sick and disease. సో మన బాడీలో ఒక ప్రొటెక్షన్, ఒక పోలీస్ లాగా పనిచేస్తుంది ఏది డబ్ల్యూబిసి. సో డబ్ల్యూబిసి మెయిన్ టైప్స్ అండ్ జాబ్స్. సో న్యూట్రోఫిల్స్ ఉంటుంది, ఇది ఫాస్ట్ అండ్ ఫస్ట్ రెస్పాన్స్గా ఫస్ట్ న్యూట్రోఫిల్స్ ఉంటుంది బ్యాక్టీరియాని చంపడానికి. తర్వాత లింఫోసైట్స్ ఉంటుంది. సో లింఫోసైట్స్ కాల్డ్ యాంటీబాడీస్ అంటాం. సో యాంటీబాడీస్ ఏంటంటే మన బాడీకి ప్రొటెక్షన్ లాగా. అండ్ మోనోసైట్స్ ఏంటంటే మన డ్యామేజ్ సెల్స్ అయితే కదా, సో ఏదైనా వైరస్ ఫంగస్ వచ్చి ఆ సెల్ని డ్యామేజ్ చేస్తుంది. సెల్ అంటే ఎలక్ట్రాన్ లాస్ చేస్తుంటుంది. సో ఎలక్ట్రాన్ లాస్ అయినా కానీ ఆ డ్యామేజ్ సెల్స్ని మళ్ళీ రిపేర్ చేస్తుంటుంది. రిపేర్ చేసేది మోనోసైట్స్. అండ్ ఇస్నోఫిల్స్ వచ్చేసి అటాక్ పారాసైటిక్ అండ్ మేనేజ్ అలర్జిక్ రియాక్షన్స్. సో మన బాడీలో ఏమైనా ఇబ్బంది అయింది, వైరస్ వచ్చి మనకి ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ అయితే అది ఇస్నోఫిల్ తీసేస్తుంది. అండ్ బేసోఫిల్స్ వచ్చేసి ఏంటంటే మన బాడీకి వెంటనే రిలీజ్ చేస్తుంది. అంటే నీకు ఇది అవుతుంది వైరస్ రాగానే అంటే లైక్ హిస్టమైన్ లాగా పనిచేస్తుంది, ఒక సౌండింగ్ సిస్టమ్ లాగా. అంటే ఏదన్నా అలర్జిక్ ఉంటాయి కదా, మన పడని వస్తువులు ఉంటాయి. సో అది ఇది మనం కలిపిదాం అనుకో, అది బేసోఫిల్ తీసి మనకి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ అది మనకు బాడీలో చెప్తుంటది, నువ్వేదో పడని తిన్నావు దానివల్ల మీకు ఇది అవుతుంది. సో ఇవంతా ఏంటంటే మన బాడీకి చెప్తుంటది నీకు ఇది పడట్లేదు, మనం ఈ స్టేజ్ లో ఉన్నాం, మన బాడీలో వైరస్ ఎంటర్ అయింది, ఇక్కడ ఫైటింగ్ జరుగుతుందని మొత్తం మన బాడీకి ఇది చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్లేట్లెట్స్ అంటారు. సో ప్లేట్లెట్స్ ఏంటంటే రక్తం గడ్డగట్టడానికి ఇదే కారణం. సో రక్తం ఎలా గడ్డగడుతుందంటే మనం చూసినట్టుగా ఏంటంటే ఇక దెబ్బ తగిలింది, సో అక్కడ ఇంజూరీ అయింది, ఆడ రక్తం గడ్డగట్టి. సో రక్తం గడ్డగట్టడానికి కారణం మొత్తం 14 ఫ్యాక్టర్స్ అని ఉంటుంది, 14 లేయర్స్ ఉంటాయి ఇది రక్తం గడ్డగట్టేది. మీరు గూగుల్లో వెతుకోవచ్చు. ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే గూగుల్లో చెప్తుంది. సో 14 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్ బై వన్ ఆ ఫ్యాక్టర్స్ అని అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫైబ్రిన్ వచ్చిన తర్వాత అప్పటికి క్లాటింగ్ అనేది ఏర్పడుతుంటుంది. సో ఇది ప్లేట్లెట్స్ ఏంటంటే టైనీ సెల్స్ ఫర్మెంటింగ్ ద బ్లడ్ దట్ స్టాప్ బ్లీడింగ్ అండ్ హీలింగ్ wounds బై స్టిక్కింగ్ టుగెదర్ టు ఫార్మ్ బ్లడ్ క్లాట్స్. దే ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ బ్లడ్ లాస్ ఆఫ్టర్ ఇంజురీ. సో ఏంటంటే దాన్ని దెబ్బ తగిలిన తర్వాత బ్లడ్ లాస్ని ఇది వచ్చి ఆపేస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, బయట ఎక్కడైనా సరే మనకి ఇది చాలా అవసరం ఈ ప్లేట్లెట్స్. ఒక్కోసారి ఏంటంటే ఆ, నేను చెప్తూనే ఉంటాను కదా, మన హార్ట్లో బీపీలో చెప్తుంటాం. సో మన బాడీలో రక్తనాళాలు ఉంటాయి. సో రక్తనాళాలు ఏంటంటే చిన్నగా ఇలాంటివి ఉంటాయి రక్తనాళాల్లో. మనకేంటంటే లోపల ప్రెషర్ ఎక్కువై లైట్గా ఏంటంటే లోపల ఎండోథెలియం, సిగరెట్ ఎక్కువ తాగడం వల్ల ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైనప్పుడు ఏంటంటే లోపల కూడా రప్చర్ అవుతుంటాయి, రక్తనాళాలు చిన్న చిన్న రాసుకపోతాయి. ఆ రాసుకపోయిన దగ్గర కూడా
ఏమంటారు చిన్న ఊండు లాగా ఏర్పడుతుంది, ఒక పుండులాగా అంటే దెబ్బలాగా ఏర్పడుతుంది. సో దాని కూడా ఏంటంటే ఆ ప్లేట్లెట్ వెళ్ళి అంటే బంజనికి ట్రై చేస్తుంది. సో ఆ ప్లేట్లెట్ ఏంటంటే ఒక్కసారి ఆ ప్లేట్లెట్ ఒక్కటి వెళ్ళింది అనుకో, దాంతోపాటు ఇంకో ప్లేట్లెట్ పోతుంది, ఇంకో ప్లేట్లెట్ తో ఇంకో ప్లేట్లెట్, మెల్లమెల్ల అక్కడ చిన్న ప్లేట్లెట్ గడ్డ తిరుగు. సో మన బాడీలో మరి థ్రాంబస్ అంటాం. థ్రాంబస్ అంటే రక్తం గడ్డగట్టడానికి. సో ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటారు దీన్ని. ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటే లోపల కూడా దెబ్బతినేటప్పుడు చిన్న చిన్న రక్తం కూడా గడ్డగట్టి అక్కడ అప్పిస్తుంది. అది మెల్లగా ఏం చేస్తుందంటే రక్త ప్రవాహాన్ని కూడా బంద్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ కొలెస్ట్రాల్ జామ్ అయినట్టు ఏంటంటే కొలెస్ట్రాల్ జామ్ అయితే ప్లాక్, అండ్ రక్తం గడ్డగట్టి అయితే దీనికి క్లాట్. ఇది బ్రెయిన్ లో కూడా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో ఈ క్లాట్ ఏంటంటే లోపల మనం రప్చర్ కాకుండా చూసుకోవాలి. రప్చర్ కాకుండా అంటే సేమ్ మన లైఫ్ స్టైల్, మనం మంచి ఆహారం తీసుకుంటే ఇవన్నీ అవ్వవు. ఒకవేళ ఇది అయిందనుకోండి మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి, బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోసారి ఏంటంటే అదే చిన్న గడ్డ దానికి వెళ్ళి ఊసిపోయింది అనుకోండి, రక్తం గడ్డ కట్టింది, గడ్డ కట్టిన తర్వాత చిన్న పార్ట్ దాన్ని ఎంబోలై అంటారు. ఎంబోలై, థ్రాంబస్, ఎంబోలై. ఆ ఎంబోలై చిన్న గడ్డ కడితే ఎక్కడైతే మనకు చిన్న రక్తనాళాలు ఉంటాయో మన వెంట్రుకల మందం రక్తనాళాలు అక్కడ వెళ్ళి ఇది అట్కాస్తుంది. సో నిన్న మహేష్ సార్ ఒక వీడియో పెట్టిండు పల్మనరీ ఎంబోలిజం. సో అది ఊపిరితిత్తులలో అట్కాల్సింది అనుకో, పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. అది అక్కడక్కడ అట్కాస్తే అక్కడ ఊపిరి కరెక్ట్ ఆగదు. అదే బ్రెయిన్ లో అట్కాల్సింది అనుకో దాన్ని స్ట్రోక్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్. సో ఇలా ఇది చాలా డేంజర్. ఇది ఈ ప్లేట్లెట్స్ మంచివే, బట్ ఏంటంటే మాక్సిమం ఆ ప్లేట్లెట్స్ ని మనం కరెక్ట్ వాడుకోవాలి. కరెక్ట్ వాడుకోవాలంటే మన శరీరానికి ఏంటంటే మన లైఫ్ స్టైల్. సో ప్లేట్లెట్స్ ఏంటంటే అడేసివ్ అంతా స్టిక్కీ ఉంటాయి, అండ్ తొందరగా యాక్టివేషన్ అవుతుంది. ఏదైనా ఒక్క దగ్గర చిన్న ఒక ప్లేట్లెట్ యాక్టివేట్ అనుకో మిగతా యాక్టివేట్ అయిపోయి అగ్రిగేషన్ అయితేనే ఉంటాయి. సో దాంతో పాటుగా మెల్లగా క్లాట్ అనేది ఫైబ్రిన్ తోని క్లాట్ అనేది ఏర్పడుతుంది. సో రోల్ ఆఫ్ అదర్ రోల్ ఆఫ్ ప్లేటెట్స్ ఇవి కాకుండా ఇంకేం చేస్తుందంటే టిష్యూ రిపేర్ కూడా చేస్తుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన బాడీకి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఏదైనా చిన్న దెబ్బ తగిలిన రక్తం మొత్తం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు బ్రతకరు. సో మనం మాక్సిమం బ్లడ్ క్యాన్సర్, మనకు బస్వతారక కానీ క్యాన్సర్ హాస్పిటల్స్ మాక్సిమం ప్లేట్లెట్స్ తీసుకుంటారు. సో బ్లడ్ క్యాన్సర్ ఉన్న వారికి ఏంటంటే ఇది కరెక్ట్ పని చేయదు, అంత తొందరగా అతుక్కోదు, అంటే బ్లడ్ క్లాట్ అవ్వదు తొందరగా. సో బ్లడ్ క్లాట్ అవ్వనప్పుడు ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి తెప్పించుకుంటారు ప్లేట్లెట్స్ కావాలని. సో ప్లేట్లెట్స్ ఇవ్వాలంటే కూడా మంచి హెల్దీగా ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి, అండ్ తగినంత క్వాంటిటీ ఉండాలి. మినిమం 4,500, సో 4 లక్షల 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు అబ్బా ఉంటేనే ఆ ప్లేట్లెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళ దగ్గర. ఒకవేళ మనం ప్లేట్లెట్స్ ఇచ్చామనుకోండి, ఇస్తే కూడా ఒక 2-3 డేస్ వరకు మనం దెబ్బలు తగిలించకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి కాబట్టి ఆ ప్లేట్లెట్స్ తగ్గితే మనకు దెబ్బ తగిలితే మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. సో మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్ లో మనకి ఏంటంటే ప్లేట్లెట్స్ థెరపీ ఎక్కువ వాడుతుంటారు. సో బ్లడ్ అండ్ ఇట్స్ వాల్యూస్. సో ఇప్పటిదాకా అసలు వాల్యూస్ ఏముంటాయి, ఏది ఎంత ఉంటుందో చూద్దాం మనం. సో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్, బ్లడ్స్, ప్లాజ్మా, ఇవి మనం దీని గురించి చూస్తాం. సో 4 క్రూషియల్ బాడీ ఫంక్షన్స్. సో ట్రాన్స్పోర్ట్, ఇవైతే ట్రాన్స్పోర్ట్, ప్రొటెక్షన్, రెగ్యులేషన్, క్లాటింగ్, ఇవన్నీ చూస్తాం. సో మన బాడీలో బ్లడ్ టెస్ట్ వాల్యూస్ ఎట్లుంటుంది, హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ వచ్చేసి ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ డయాబెటీస్. హిమోగ్లోబిన్ ఎంత ఉండాలంటే 12 నుంచి 17 వరకు ఉండాలి, గ్రామ్స్ ఫర్ డెసిలీటర్స్. డబ్ల్యూబీసీ ఎంత ఉండాలి, 4,500 నుంచి 11,000 పర్ మైక్రో లీటర్ వరకు ఉండాలి. అండ్ ప్లేట్లెట్ కౌంట్ ఏంటంటే 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఉండొచ్చు. సో ఈ ప్లేట్లెట్స్ కూడా మినిమం 1.5 ల్యాక్ నుంచి 4 ల్యాక్స్ వరకు ఉండాలి. దీనికంటే ఎక్కువ తక్కువ కానీ ప్రాబ్లం అవుతుంది. సో మాక్సిమం ప్లేట్లెట్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లున్నారంటే మినిమం 4 లక్షలు, లేదంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల అబ్బా ఉంటేనే వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ప్లేట్లెట్స్. ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే ప్లేట్లెట్స్ తీసుకుంటారు పేషెంట్స్ దగ్గర. సో ఇవి నార్మల్ ఫంక్షన్స్. ఒకవేళ వెన్ బ్లడ్ వాల్యూస్ గోస్ రాంగ్, సో ఇప్పటిదాకా చెప్పినట్టు వాల్యూస్ కరెక్ట్ లేవు, సో బ్లడ్ లో ఏమైనా ఒకటి ఇంగ్రీడియంట్స్ కానీ ఏవో కాంపోనెంట్స్ తక్కువ కానీ ఎక్కువ కానీ అయితే మనకేమవుతుందంటే అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనీమియా అంటే సో మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గడం. సో నాట్ ఎనఫ్ ఆక్సిజన్ రిచెస్ యువర్ మజిల్.
సో మన బాడీలో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, అండ్ దాంతోపాటు ఐరన్ ఇవన్నీ క్యారీ చేస్తాయి హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువైంది అనుకోండి, తక్కువైతే ఏంటంటే మన బాడీ కరెక్ట్ పనిచేయదు, మన కండరాలకు కరెక్ట్ ఎనర్జీ రాదు, అండ్ దాంతోపాటు తొందరగా నీరసం అయిపోతున్నాం, ఎక్కువ పడుతుంటాం, అండ్ దాంతోపాటు ఊపిరి కూడా కరెక్ట్ ఆగదు, ఎందుకంటే ఆక్సిజన్ కావాలి. సో ఎనిమియా అంటే ఇది ఉంటుంది. ఇంకోటి ల్యూకోసైడ్స్. సో ల్యూకోసైడ్స్ సంబంధించిన డబ్ల్యూబీసీ, తెల్ల రక్త కణాలు కూడా ఎక్కువ తక్కువ సరే ఇది ల్యూకోసైడ్స్. సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కరెక్ట్ పనిచేయదు, సో తొందరగా ఇన్ఫెక్షన్ అవుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్. సో మనం డెమోస్కి వెళ్ళినప్పుడు కొన్ని చూసాం, అంటే నాతో చాలా మంది షేర్ చేశారు. సో కొందరికి ఏంటంటే బాడీ మొత్తం పుండ్లే ఉంటాయి, దాంతో అవి తగ్గుతుంటాయి మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పేషెంట్స్ లో చూస్తాం మనం. సో ఎక్కువ మన నరాలకు సంబంధించి కూడా ఇలాంటి పేషెంట్స్ మనం చూస్తుంటాం. సో ఏంటంటే తగ్గుతుంటాయి మళ్ళీ పుడుతూనే ఉంటాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి. దానికి ఏంటంటే మాక్సిమం ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి అయితే ట్రీట్మెంట్ లేని లేదు. సో వాళ్ళే ఉన్నంత కాలం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకో థ్రాంబోసైట్ ఓపెనియా. సో ఇది కూడా ఏంటంటే లో ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తొందరగా క్లాట్ అవ్వదు అండ్ అన్కంట్రోల్ బ్లీడింగ్ ఉంటుంది. సో బ్లీడింగ్ ఉంటుంది, మెల్లమెల్ల రక్తస్రావం అయితేనే ఉంటుంది, దీనివల్ల కూడా మన బాడీ కరెక్ట్ పనిచేయదు. సో ఈవెన్ చెప్పాలంటే డైరెక్ట్ డెత్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లేట్లెట్స్ కరెక్ట్ లేకపోతే. సో కామన్ బ్లడ్ డిజార్డర్స్. సో ఇంతకుముందు చూసినట్టు ఏంటంటే స్టిక్కీ సెల్ డిసీజ్. సో ఏ జెనెటిక్ కండిషన్ వేర్ ఆర్బీసీ బికమ్ క్రిసెంట్ షేప్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ రౌండ్ షేప్డ్. దీస్ అబ్నార్మల్ సెల్స్ గెట్ స్ట్రక్ బ్లడ్ వెజల్స్. సో కొందరు నేను చెప్పాను కదా ఆర్బీసీ ఎట్లుంటది అంటే మొత్తం రౌండ్ షేప్ గా ఉంటది, ఒక డిస్క్ డిస్క్ షేప్ లో లాగా ఉంటది, ఇక్కడ రౌండ్ బెలూన్ టైప్ ఉంటది దాంతో. సో ఇలాంటి కొన్ని డిజార్డర్స్ వల్ల ఏంటంటే ఆ షేప్ కరెక్ట్ ఉండదు. సో ఆ షేప్ కరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పొడుగు ఉండొచ్చు, ఇట్లా అడ్డంగా ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే అవి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్, ఆ ఫ్లో బ్లాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పిన కదా, చిన్న చిన్న రక్త కణాల్లో అది ఈజీగా ఎంటర్ అవ్వదు. ఇంకోటి హిమోఫీలియా అని ఉంటుంది. సో హిమోఫీలియా ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్. సో ఇది కూడా ఏంటంటే క్లాటింగ్ ప్రోటీన్, ఇది లేకపోతే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లుకేమియా. లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అంటాం, అసలు బ్లడ్కి వచ్చే క్యాన్సర్ లుకేమియా. సో క్యాన్సర్ గురించి అయితే అందరికి ఐడియా ఉంది కదా. సో క్యాన్సర్ ఏంటంటే సెల్స్ ఎక్కువ ఉండడం లేదంటే తగ్గడం. సో మన బాడీలో ఏంటంటే ప్రతి ఒక్క సెల్ కి, టిష్యూకి, ఆర్గాన్ కి ఏంటంటే ప్రతి ఒక్క లిమిటెడ్ టైం అనేది ఉంటుంది. సో జనరల్ గా ఆర్బీసీకి ఎంత ఉంటుంది అంటే 90 నుంచి 120 రోజులు ఉంటుంది. ఆ లోపు అది చనిపోవాలి. చనిపోయే సెల్స్ చనిపోతూనే ఉంటాయి, మళ్ళీ పుట్టే సెల్స్ పుడుతూనే ఉంటాయి. ఈ చనిపోయే సెల్స్ ని మొత్తం క్లియర్ ఎవరు చేస్తారంటే స్ప్లిన్, తిల్లి అంటారు, మనకి లివర్ దగ్గర ఉంటుంది స్ప్లిన్. ఆ స్ప్లిన్ ఏమో ఇవి మొత్తం క్లియర్ చేసేస్తుంది. సో చాలా మంది కొంచెం స్ప్లిన్ కూడా ఉండదు. సో ఉండడం వల్ల వాళ్ళ రక్తం ఊకే మార్చుకోవాల్సి వస్తుంది, ఆ స్ప్లిన్ కరెక్ట్ పని చేయకపోవడం వల్ల. సో ఈ చనిపోయిన బ్లడ్ ని మొత్తం క్లీన్ చేసేది స్ప్లినే క్లీన్ మన బాడీ నుంచి తీసేస్తుంటది. సో మన బాడీలో అయితే ఈ రక్త కణాలు కరెక్ట్ లేకపోయినా, మన కరెక్ట్ ఉత్పత్తి అయిపోయినా, చనిపోయినవి పుట్టకపోయినా, పుట్టినవి తొందరగా చనిపోకపోవడం వల్ల కూడా అది బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్, బ్లడ్ సెల్స్. సో అబ్నార్మల్ అంటే ఐదర్ పెరగడం లేదంటే ఎక్కువ చనిపోతూనే ఉంటాయి. పుట్టిన సెల్స్ టైంకి పుట్టవు. సో అలాంటి రీజనరేషన్ అనేది ఉండదు. సో అప్పుడు ఏంటంటే మన బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. దీన్ని మనం లుకేమియా అంటారు. సో వైట్ బ్లడ్ డొనేషన్ మ్యాటర్స్. సో ఎందుకు మనం బ్లడ్ డొనేషన్ చేయాలి? సో చాలా మందికి చేస్తుంటారు, కొందరు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తుంటారు. ఇది చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ రెగ్యులేషన్ అవుతుంది. సో సింగిల్ బ్లడ్ డొనేషన్ కెన్ బి స్లిప్డ్ ఇన్ టు కాంపోనెంట్ అండ్ సే అప్ టు 3 డిఫరెంట్ పేషెంట్స్. సో మనం ఒక్కసారి రక్తం ఇవ్వడం వల్ల ఆ రక్తంతో ముగ్గురు ప్రాణాలు బ్రతికించే ఛాన్సెస్ ఉంటాయి. సో ముగ్గురు కూడా అది ఇవ్వచ్చు. ఇంకేంటంటే డే లైఫ్ షెల్డ్. సో హోల్ బాడీ లాస్ట్ అప్ టు 35 to 40 days, మీనింగ్ హాస్పిటల్ నీడ్ టు కన్సిడర్ స్టడీ సప్లై ఫ్రమ్ డోనర్. సో 35 నుంచి 40 days వరకు మన బ్లడ్ అనేది ఉంటుంది. ఇంకేంటంటే మాక్సిమం మనం బ్లడ్ డొనేషన్ చేస్తే ఒక 1 hour టైం పడుతుంది మనకు బ్లడ్ డొనేషన్ చేయడానికి. సో కీప్ యువర్ బ్లడ్ హెల్దీ. సో నా రక్తం నేను హెల్దీగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? సో నేను రెగ్యులర్ చెప్తూనే ఉంటాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా కావాలి అండ్ ఈట్ ఐరన్ రిచ్ ఫుడ్స్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలంటాం మనం. సో ఐరన్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే మన బ్లడ్ మంచిగా అవుతుంది. చాలా మంది తెలుసు కానీ ఎవ్వరేం పాటించరు. స్పినాచ్ కావాలి. స్పినాచ్ అంటే పాలకూర, అండ్ దాంతోపాటు రెడ్ మీట్.
ఒక తక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ లెంటిల్స్ అంటే గింజలు, బీన్స్ సపోర్ట్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్, కీప్ రెడ్ బ్లడ్ స్ట్రాంగ్. సో ఇవి తీసుకోవడం వల్ల మన ఎర్ర రక్త కణాలు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ స్టే హైడ్రేటెడ్. సో రెగ్యులర్ గా మనం మన బాడీని హైడ్రేట్ చేస్తూనే ఉండాలి. సో ఒక్కసారి ఏంటంటే వాటర్ క్వాంటిటీ మనం తీసుకోలేము అనుకోండి, తీసుకోకపోతే ఏంటంటే రక్తం చిక్కబడే ఛాన్సెస్ ఉంటుంది. సో రక్తం చిక్కబడితే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ డెలివరీ పెరుగుతుంది, సో ఆక్సిజన్ కావాలంటే ఖచ్చితంగా మన లంగ్స్ కి మనం పని చెప్పాలి. పని చెప్పడం వల్ల మన బాడీలో ఎక్కువ ఆక్సిజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏమైనా సెల్ డ్యామేజ్ అయిన సెల్స్ కూడా తొందర రికవర్ అవుతుంది ఆక్సిజన్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా హాస్పిటల్ పోతే ఎమర్జెన్సీ కండిషన్లో ఫస్ట్ మనకి ఇచ్చేది ఆక్సిజన్ పెడతారు వాళ్ళు. అండ్ గెట్ రెగ్యులర్ టెస్ట్. సో మనకి ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఎప్పుడైనా సరే రెగ్యులర్ టెస్ట్ అవన్నీ చేసుకుని మన నంబర్స్ తెలుసుకోవాలి, మన బాడీలో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ మనం రెగ్యులర్ తెలుసుకుని ఉండాలి. సో బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్. సో ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు సో ఒకసారి ఇది అయ్యో రక్తం నీరసంగా ఉందిరా, అనీమియా దాడి చేసింది. ఐరన్ వచ్చేసరికి మా ఆర్బీసీ డెలివరీ బ్యాచ్ ఫుల్ స్పీడ్ లో తిరిగి పని స్టార్ట్ రా. మీరు లోపలికి వచ్చేది మా డబ్ల్యూబీసీ పోలీస్ డ్యూటీలో ఉన్నారా? జర్మ్ గ్యాంగ్ ఇక్కడ బెయిల్ లేదురా, డైరెక్ట్ క్యాచ్ రా. అయ్యో చెయ్యి తెగిందిరా, రక్తం పారిపోతుందిరా. స్టిక్కర్ లా కవర్ చేసి సెట్ చేసేస్తాం రా. బొక్కలో ఖాళీ లేదు రాపా, ఫ్యాక్టరీ నడుస్తుంది. ఎర్రవాళ్ళు డెలివరీ, తెల్లవాళ్ళు పోలీస్, ప్లేట్లెట్స్ ప్లాస్టర్ బ్యాచ్ రాపా. ఇదే బోన్ మ్యారో పవర్. సో మీరు చూసారు కదా మొత్తం 3 ఫంక్షన్స్ ఏది ఏం చేస్తామో క్లియర్ ఈ వీడియోస్ లో ఉంది. సో మనకేంటంటే ఈ బోన్ ఎక్కడ తయారవుతుంది, సారీ బోన్ మ్యారోలో మనకు బ్లడ్ అనేది తయారవుతుంది. సో బ్లడ్ ఎక్కడ తయారవుతుంది అంటే బోన్ మ్యారోలో. సో బోన్ మ్యారోలో అన్ని బోన్స్ మనకు ఉన్నాయి, మొత్తం టాప్ టు బాటమ్. స్కల్ తీసుకోవచ్చు, స్కాపులా, హిమరస్, రేడియస్ అల్నా, ఫీమర్. సో మన థై పార్ట్ ని ఫీమర్ అంటారు. ఫీమర్ తర్వాత ఫిబియా టిబ్యులా, టార్సల్స్, మెటాటార్సల్స్. సో ఇవన్నీ మనకు బోన్స్ పేర్లు. సో మాక్సిమం మనకి ఏంటంటే ఇక్కడ ఫీమర్ లో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మన థై పార్ట్ లో పెద్ద బోన్ ఉంటుంది. సో లాంగెస్ట్ బోన్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ వచ్చేసి మన థై బోన్. సో దాంట్లోనే మనకు బ్లడ్ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. బోన్ మ్యారో అక్కడ ఉంటుంది, ఆ బోన్ మ్యారోలోనే బ్లడ్ ఉత్పత్తి అనేది నడుస్తుంటుంది. సో వై బ్లడ్ టెస్ట్ మ్యాటర్స్. సో బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి? సో మనం మంచి హెల్తీగా ఉన్నామా, ఫిట్గా ఉన్నామా మనం తెలుసుకోనికే బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా కావాలి. సో డిటెక్ట్స్ డిసీజ్ ఎర్లీ బిఫోర్ సిమ్టమ్స్ అపియర్. సో మనం కొంచెం సిక్ అయినాం అనుకోండి, సో ఎందుకు సిక్ అయ్యామని తెలుసుకుంటే ఆ సిక్ అయ్యి తర్వాత రోగం బయటపడకంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చు. సో మన బాడీ కండిషన్ మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే దేని వల్ల అవుతుంది, సో బ్లడ్ ఎక్కడ లీక్ అవుతుంది, ఎందుకు లీక్ అవుతుంది, సో దీన్ని బట్టి దా టెస్ట్ ఎక్కడ లీక్ అవుతుంది అనుకోండి, ఆర్గన్ టెస్ట్ అవన్నీ చేసుకోవచ్చు. సో దీనివల్ల తొందర రికవర్ అవ్వచ్చు మనం. సో ఇది ఒకటిసారి తీసుకోండి స్క్రీన్ షాట్. ఆర్బీసీ ఎంత కౌంట్ ఉండాలి? సో ఆర్బీసీ అంటే బ్లడ్ సెల్స్. సో బ్లడ్ సెల్స్ మాక్సిమం దీంట్లో ఆర్బీసీ ఈ షేప్ లో ఉంటుంది, ఇంతకుముందు చూపించిన కదా ఇది షేప్ లో ఉంటుంది. డబ్ల్యూబీసీ ఏమో ఈ షేప్ లో ఉంటుంది. అండ్ ప్లేట్లెట్స్ ఏమో ఇటు ఈ షేప్ లో ఉంటుంది. అంటే అది అటాచ్ ఏమంటారు క్లాట్ ఏర్పడడానికి వీలుగా ఉంటుంది. సో డబ్ల్యూబీసీ కౌంట్ 4500 నుంచి 1100 వరకు ఉండొచ్చు. హిమోగ్లోబిన్ 13.4, 7.5. అండ్ ప్లేట్స్ వచ్చి 1,50,000 నుంచి 4,00,000 వరకు ఉండొచ్చు. అండ్ దాంతోపాటు మెటబాలిక్ ప్యానెల్. సో గ్లూకోజ్ అండ్ ఎరిథ్రోలైట్స్. సో మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైతే ఏముంటుంది? సో ఎగ్జాంపుల్ ఇది మన బ్లడ్ షేప్ అనుకోండి, రక్తనాళాలలో కొంతమంది హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్ ఉన్నట్టు. అండ్ నార్మల్ లెవెల్. సో నార్మల్ లెవెల్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 మనకు తెల్లగా కనిపిస్తుంది గ్లూకోజ్. ఎక్కువ గ్లూకోజ్ ఉంటే మొత్తం ఆ తెల్లది ఎక్కువైపోతుంది. సో గ్లూకోజ్ ఎక్కువైతే రక్తం చిక్కబడుతుంది. సో రక్తం గాఢగా ఏర్పడుతుంది. సో కరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వదు. అండ్ ప్రతి ఒక్క అంగానికి, అవయవానికి రక్తం సరఫరా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫాస్టింగ్ లో ఏంటంటే ఇంత ఉండాలి. మీకు ఆల్రెడీ గ్లూకోజ్ గురించి తెలుసు. ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండల్ అండ్ ఆర్బీసీ అండ్ హెచ్బిఏవన్సీ టెస్ట్ లో ఎంత వాల్యూస్ ఉండాలి. అండ్ దాంతోపాటు మన బాడీలో సాల్ట్ లెవెల్ కూడా కావాలి. సోడియం, పొటాషియం ఇవి ఉండడం వల్ల ఏంటంటే సోడియం వచ్చేసి మన నరాలకు, మన మజిల్స్ కి మంచి ఎనర్జీ ఇస్తుంది. 136 to 1.5 మిల్లీ ఈక్వలెంట్ టు లీటర్. అండ్ పొటాషియం ఏంటంటే మన హార్ట్ రిథమ్ కరెక్ట్ పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. 3.5 to 5. అండ్ మెటబాలిక్ ప్యానల్స్ ఆఫ్ కిడ్నీ, లివర్ ఫంక్షన్స్. సో కిడ్నీ, లివర్ మనం రెగ్యులర్ చూస్తుంటాం. కిడ్నీ వచ్చేసి సిరం క్రియాటిన్ లెవెల్ ఎంత ఉండాలని చూస్తుంది. కిడ్నీ ఫిల్టరేషన్ వచ్చేసి
యూరియా నైట్రోజన్ లెవెల్, అండ్ దాంతో పాటు కిడ్నీ వేస్ట్ రిమూవల్, సో ఎంతవరకు వేస్ట్ తీసేస్తుంది, అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చూస్తాం. లిపిడ్ ప్రొఫైల్ కూడా మన శరీరంలో, సో ఇవన్నీ మొత్తం రక్తంలో ఉంటాయి. రక్తం ద్వారానే మనం ఇన్ని టెస్టులు చూడవచ్చు. లిపిడ్ ప్రొఫైల్, హెచ్డిఎల్ ఏంటిది, ఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్, టీజీ, ఇది నేను బీపీలో ఇవన్నీ లెవెల్స్ అని ఇచ్చాను నేను. ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండాలి, ఎల్డిఎల్, హెచ్డిఎల్, అండ్ థైరాయిడ్ కూడా. సో థైరాయిడ్ ఏంటంటే ఒక హార్మోన్. సో ఈ హార్మోన్ కూడా ఏంటంటే రక్తాన్నే మీడియంగా వాడుకుంటుంది. సో థైరాయిడ్ లెవెల్ కూడా ఎంత ఉండాలి, ఇది కూడా నేను దాంట్లో హార్మోన్స్ దాంట్లో చెప్తున్నా. సో థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుంది, T3, T4, TSH ఉంటుంది, 3 టెస్టులు ఉండాలి. సో ఈ 3 టెస్టులో మనకి ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 0.4 నుంచి 4 మధ్యన ఉండాలి TSH, అండ్ వచ్చేసి T4 వచ్చేసి 0.8 to 1.8 వరకు ఉండాలి. సో దీని మాత్రం పెంచిన ఏమైనా హెచ్చు తగ్గులున్నా సరే మనకి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాగులేషన్స్ టైం, సో ఈ వాటి నుంచి ఆల్మోస్ట్ అన్ని చూసుకున్నాం. సో మీరు ఈ టెస్ట్ చాలా మంది చేయించుకోకపోవచ్చు. ఐఎన్ఆర్ పీటీ అంటారు, లేదంటే పీటీ ఐఎన్ఆర్ అంటారు. సో పీటీ అంటే ప్రోథ్రాంబిన్ టైం. సో ప్రోథ్రాంబిన్ అంటే నేను చెప్పిన 14 ఫ్యాక్టర్స్ ఉంటాయి రక్తం గడ్డగట్టడానికి, 14 ఫ్యాక్టర్స్. సో దాంట్లో లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రోథ్రాంబిన్. థ్రాంబిన్ తర్వాత ప్రోథ్రాంబిన్ అని ఉంటుంది. ఆ థ్రాంబిన్ ఏంటంటే రక్తం ఎన్ని నిమిషాలకు గడ్డగడుతుంది, ఎన్ని సెకండ్లకు నీ రక్తం గడ్డగడుతుంది. సో వాళ్ళు ఏంటంటే చిన్న పేపర్ ఉంటుంది, ఆ పేపర్ పైన నీ బ్లడ్ వేసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత దాన్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఆక్సిజన్ తగిలిన తర్వాత ఎప్పుడైతే బ్లడ్ ఆక్సిజన్ తగులుతుందో, తగలగానే రక్తం చిక్కబడడం స్టార్ట్ అవ్వాలి. అది ఎన్ని సెకండ్స్లకి, ఎన్ని నిమిషాలకి గడ్డ కట్టిందనుకో మన బాడీలో ఇన్ఫెక్షన్ లెవెల్ ఎంత ఉన్నదో తెలుస్తుంది దానికి. సో నా అవరేజ్గా ప్రోథాల్బిన్ టైం వచ్చేసి 11 నుంచి 13.5 సెకండ్స్ లోపు అది కట్టాలి. దీనికి ఏంటంటే విటమిన్ కే డిపెండెంట్ క్లాటింగ్ అంటాం మనం. సో పీటీటీ వచ్చేసి పార్షల్ థ్రంబోప్లాస్టిన్ టైం వచ్చేసి 25 to 35 సెకండ్స్ ఉంటుంది. సో ఐఎన్ఆర్ స్టాండర్డ్ క్లాటింగ్ మెజర్ వచ్చేసి 0.8 నుంచి 1.1 మినిట్ వరకు, 0.8 సెకండ్స్ నుంచి 1.1 మినిట్ లోపు ఇది క్లాటింగ్ అనేది ఏర్పడాలి. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం ఎలా ఉన్నాం, మన బాడీలో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా ఉన్నారు. సో ఈరోజు సెషన్ మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటాను. ఈ సబ్జెక్ట్ కూడా మొత్తం కొత్తది ఇది. సో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, బట్ మీకు ఎంతవరకు అర్థమైనదే పాయింట్.